నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాజీ ఎంపీ వెంకటేష్ నేత గోమాస శ్రీనివాస్ కు షోకాజ్ నోటీసులు 3 రోజుల్లో గొడవపై వివరణ ఇవ్వాలని బీజేపీ ఆదేశం కాసేపట్లో శ్రీశైలానికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలతో పాటు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శన నకిలీ మద్యం కేసులో నిందితుల కస్టడీపై నేడు విచారణ జనార్దన్ జగన్మోహన్ ను 10 రోజుల కస్టడీ కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్ నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం బీసీ రిజర్వేషన్లో మెట్రో సెకండ్ ఫేజ్ పై చర్చ డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర మంత్రివర్గం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సమావేశం కానుంది మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు సాగునీటి పారుదల ప్రాజెక్టులు ధాన్యం సేకరణ మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలు చర్చకు రానున్నాయి మూసీ ప్రాజెక్టు గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం టీ ఫైబర్ విస్తరణ ఫ్యూచర్ సిటీ అంశాల కేబినెట్ భేటీలో చర్చకు రానున్నాయి వివిధ సాగునీటి పారుదల ప్రాజెక్టుల అంచనాలను పెంచే అంశంపైన చర్చించవచ్చని సమాచారం మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం సమ్మక్క సారలమ్మ ఆనకట్ట దేవాదుల 6వ ప్యాకేజీ వంటి విషయాలు చర్చకు రానున్నట్లు తెలిసింది ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖలు అందించిన సేవలు ప్రజా సంతృప్తి స్థాయిపై సమీక్షించారు సమీక్షకు సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి ఐటీ ఆర్టీజీఎస్ ఎక్సైజ్ శాఖల అధికారులు హాజరయ్యారు జీఎస్టీ 2.0 సంస్కరణల కారణంగా ప్రజలకు కలిగిన ప్రయోజనాలు లబ్ధి తదితర అంశాలపై వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు నిత్యావసరాలు ఇతర ఉత్పత్తులపై పన్నులు తగ్గిన అంశంపై గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సీఎం సూచించారు దీపావళి పండుగ తర్వాత కూడా ప్రజల్లోకి పన్ను తగ్గింపు అంశాన్ని మరింతగా తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారు గూగుల్తో భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ ఒప్పందం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ఘనంగా ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఈరోజు డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ గూగుల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది ఇది భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలవనుంది దీని ద్వారా 50,000 మంది విద్యార్థులు రాబోయే రోజుల్లో సాంకేతికత నైపుణ్యాలు ఏఐ ఆధారిత విద్యా పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యా సంస్థల సర్టిఫికేషన్లు అందించబడతాయి On Google Cloud, a milestone in the nation's journey towards digital excellence and educational equity. And especially today, we are joining education with technology on this auspicious birth anniversary of Dr. APJ Abdul Kalam. And when I first met Manda Reddy ji at some function, I was told by someone that he ran the largest group of educational institutions in Telangana. And I was quite surprised that how can a man run so many things. Then later on he came to the Raj Bhavan where I am staying in Hyderabad with his daughter-in-law and other members. He invited me for this function. And when I heard there are going to be thousands of students, మన మల్లారెడ్డి గ్రూప్లో గూగుల్ క్యాంపస్ మనతోటి టెక్నాలజీ పార్ట్నర్స్ కావడం మనందరి అదృష్టం దీనికి పెద్దలు గౌరవనీయులు రెస్పెక్టెడ్ మన తెలంగాణ గవర్నర్ గారు అదే మాదిరిగా మా మిసెస్ ఛాన్సలర్ గారు అదే మాదిరిగా గూగుల్ హెడ్ మా
మా ప్రొఫెసర్స్, మా టీచర్స్, మా ప్రిన్సిపల్స్, మా బంగారం లాంటి స్టూడెంట్స్, నేను ఎంత అదృష్టం అంటే నాది ఈరోజు ఇదే జాగల పూలమ్మినా ఇది మా అమ్మ పల్లూరు ఇక్కడనే పాలమ్మినా మన మల్లారెడ్డి గ్రూప్ లో. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా చేస్తున్న నిరసన దీక్ష వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో రాజయ్యపేట మత్స్యకారులు భయాందోళన చెందుతున్నారు. రాజయ్యపేటకు విచ్చేసిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్కు మత్స్యకారులు వినతి పత్రాన్ని అందజేశారు. మా మత్స్యకారులు నిరసన కార్యక్రమం సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారికి గృహ నిర్బంధం నుండి విడుదల చేయాలని వినతి పత్రంలో కోరారు. అనంతరం రాజయ్యపేటకు అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా విచ్చేశారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారులు శాంతియుతంగా నిరసన చేసుకునేందుకు అనుమతి ఉందన్నారు. వారు నిరసన చేసుకునే హక్కు వారికి ఉందన్నారు. ఈ లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఉన్నంత వరకు వారిని మా పోలీసులు ఏమీ అనరాని, జాతీయ రహదారి నిర్బంధం వంటివి చేయకూడదని తెలిపారు. ఇటీవల జాతీయ రహదారి నిర్బంధించడం, హోంమంత్రి కాన్వాయ్ని అడ్డుకోవడం వంటి అంశాల కారణంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రాజయ్యపేటలో బల్క్ డ్రగ్స్ పార్క్కు వ్యతిరేకంగా చేస్తున్న నిరసన దీక్ష వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ వాళ్ళకి లాస్ట్ 30 days నుంచి అమల్లోనే ఉంది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. టెంట్ దగ్గర ఏర్పాటు చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. లోకల్గానే విలేజెస్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు పీస్ఫుల్ ప్రొటెస్ట్ వాళ్ళకి హక్కులు ఉంది కాబట్టి అక్కడ ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ దాని తర్వాత రీసెంట్గా 2-3 times వైలేషన్స్ జరిగి నేషనల్ హైవే మీద రావడం, కొంతమంది ఎక్స్టర్నల్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మీద మన ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి ఈ విధంగా నేషనల్ హైవే మీద రావడం అండ్ 4 hours బ్లాకింగ్ చేయడం, లాస్ట్ టైం హోమ్ మినిస్టర్ మేడం కోన్వాయ్ని కూడా అడుగుకోవడం, ఇంకా ప్రొటెస్ట్ సైట్ కాకుండా వేరే ప్లేస్ దగ్గర వెళ్ళి ఏదో ఒక అబ్స్ట్రక్షన్ చేయడం, అది పరిస్థితి మనకి జరిగింది. సో దాని మీద మన పోలీస్కి ముందు నుంచి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ టైం మళ్ళీ గట్టిగానే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇటు పరిస్థితుల్లోనే అది ప్రొటెస్ట్ ఏదైనా జరుగుతూ ఉన్నాయి, అది పీస్ఫుల్గానే ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను కలిపి మొత్తం 2 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ గూగుల్ సంస్థను విశాఖకు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల నుండి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ ఎంతగానో శ్రమించారని, అది నేటికి సాకారం అవుతున్నట్లు చెప్పారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మలతో కలిసి ఆ పార్టీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,35,000 కోట్లతో గూగుల్ సంస్థ విశాఖలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా 1,00,000 మందికి పరోక్షంగాను మరో 80,000 మందికి ప్రత్యక్షంగాను ఉపాధి లభిస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ వ్యవహరించిన కక్షపూరిత పాలన వల్ల రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాకపోగా 10 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారన్నారు. సీఎం చంద్రబాబు తనకున్న పరిచయాలతో రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి సంక్షోభంలో కూడా సంక్షేమాన్ని అందిస్తున్నారని చెప్పారు. మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రంలో ఇప్పటివరకు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రాజెక్టు తీసుకురావడంలో విశేష కృషి చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వానికి జ్యోతుల నవీన్ కుమార్, సానా సతీష్ బాబు, కర్రి పద్మశ్రీ, వర్మలు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ తెలిసిన విషయమే, నిన్న మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు ఆధ్వర్యంలో గూగుల్ తోటి అమలు చేసుకుని విశాఖపట్నం పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ ద్వారా నేను తెలియజేసుకునేది ఒకటి, ఈరోజు చూసుకున్నట్టయితే గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలకు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు అప్పటి తరాల భవిష్యత్తు కూడా బంగారు బాట వేసి కొన్ని లక్షల కుటుంబాలకి ఉపాధి కల్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇప్పుడు మొన్న ఆయన తీసుకున్న నిర్ణయం కానీ
ఈ ప్రపంచంలోనే అమెరికా తర్వాత అంత పెద్ద కంపెనీని మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశంలోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా వైజాగ్కి రావడం అన్నది ఆయనకి ఉన్న నాయకత్వ పటిమ మీద కానీ ఆయనకున్న అనుభవంతో కానీ 15 నెలల క్రితం ఈ రాష్ట్రం అంతా బాబోయ్ జగన్ అని అందరికీ భయంతో బతికేవారు. ఈవేళ షబాష్ సిబిఎన్, షబాష్ లోకేష్ శర్మ. ఇంచేదంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు యువకులు ఉద్యోగాలు లేక పడే ఇబ్బందులు, తల్లిదండ్రుల ఇబ్బందులు తెలుసుకుని ఈరోజు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక సదుద్దేశంతో పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి వివిధ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో. అన్నిటికంటే గర్వకారణం ఏంటంటే గూగుల్కి సంబంధించి 1,36,000 కోట్ల పెట్టుబడి, మరి 1,88,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. అది కూడా మన విశాఖపట్నంలో, మరి ఈ ప్రాంతం మొత్తం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకి అందరికీ కూడా విశాఖపట్నం ఒక సాఫ్ట్వేర్ హబ్గా, మరి ఏదైతే హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారో ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈవేళ లోకేష్ గారు ఏదైతే కృషితో 10 నెలల నుంచి కష్టపడి సాధించారో, ఇటువంటి వ్యక్తి పార్టీకి కూడా, తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళడానికి కూడా ఎంతో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన దీపావళి సామాన్లు పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో అజీమాబాద్లో భారీ దీపావళి డంప్ గోడౌన్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. గుట్టు చెప్పుడు కాకుండా లక్షల విలువ చేసి భారీ దీపావళి సామాన్లను ఇళ్ల మధ్యలో ఉంచారని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనుమతి లేకుండా బాణాసంచా అమ్మకం, నిల్వ, తయారీ లేదా రవాణా చేయడం పూర్తిగా నిషేధమన్నారు. అనుమతి లేకుండా బాణాసంచా స్టాళ్లు పెట్టడం, ఇళ్లలో నిల్వ చేయడం లేదా చిన్నపిల్లలను కూడా ఇలాంటి పనులకు ఉపయోగించడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడడం చట్టరీత్యా నేరం. వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్లోని సనత్ నగర్లో ఉన్న ఈఎస్ఐసి వైద్య కళాశాల మరియు ఆసుపత్రి సందర్శించి విద్యార్థులు, ఫ్యాకల్టీ మరియు రోగులతో సంభాషించారు. ఈఎస్ఐసి వైద్య కళాశాల డీన్ డాక్టర్ శిరీష్ కుమార్ జి చవాన్ ఈ సందర్భంగా కళాశాల మరియు ఆసుపత్రి యొక్క విజయాలు మరియు కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ ఈఎస్ఐసి వైద్య కళాశాల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్థ యొక్క పనితీరును ప్రశంసించారు. ముఖ్యంగా విద్యార్థులకు అందించబడుతున్న విద్యా ప్రమాణాలు మరియు బీమా చేయబడిన వ్యక్తులకు మరియు వారి ఆధారపడిన కుటుంబాలకు అందించబడుతున్న ఆరోగ్య సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. తిరుపతిలో వివాదాస్పదంగా మారిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని జనసేన తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సందర్శించారు. ఆలయం చాలా అద్భుతంగా ఉంది. దీని వెనుక ఆశ్చర్యపోయే విషయాలు ఉన్నాయి. తిరుమల ఆలయాన్ని తలపించేలా నిర్మించారని అన్నారు. 2016లో అప్పటి ఎంఆర్ఓ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎంఆర్ఓ ఎవరు వస్తే వాళ్ళే ఆలయం చైర్మన్ అని తెలిపారు. ఇక వాళ్ళ ఇతర మతస్థులు వస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే ఎంతదాకైనా పోరాటం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి 4 గ్రేడ్లుగా పంచాయతీలను వర్గీకరించడం శుభపరిణామమని ఏపీ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ తెలిపింది. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. పంచాయతీ పరిపాలన వ్యవస్థలో పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. 4 గ్రేడుల పంచాయతీల విధానం ఖచ్చితంగా గ్రామీణ ప్రజలకు మేలు చేస్తుందన్నారు. రూరల్ పంచాయతీలు గుర్తించడం వాటిలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్థానిక సంస్థల పాలనలో పారదర్శకత తీసుకువచ్చేలా సంస్కరణలు తీసుకువచ్చాము. వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో సిబ్బంది కీలకం అని అన్నారు. We will updates. Keep watching 4Sides TV.